హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు నస్రిన్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. అండ్ అలానే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా 2 లుక్స్ అయితే చూపిస్తాను. సో అది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సింపుల్గా రెడీ అయిపోయి 2 లుక్స్ అయితే చూపిస్తాను. సో ఈ మధ్య చాలామంది జీన్స్ వేసుకోవడం అనేది కామన్ కదా. సో జీన్స్ తోటి అయితే నేను 2 లుక్స్ చూపిస్తాను అనమాట, సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయేవి. సో నేనైతే ఈ జాగర్స్ తీసుకుంటున్నాను. అందరి దగ్గర జాగర్స్ ఉంటున్నాయి కాబట్టి నేనైతే ఈ జాగర్ని పేర్ చేస్తాను. సో ఈ జాగర్ అయితే 499 రూపీస్ పడింది నాకు. నేను ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నాను అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో అయితే నేను ఇది బై మిస్టేక్ 299 అని చెప్పాను, బట్ ఇదైతే 499 అండి. అండ్ దీని మీదకైతే ఒక బేసిక్ టీషర్ట్ తీసుకుంటున్నాను. సో మీ దగ్గర ఏ టీషర్ట్ ఉన్నా కానీ పర్వాలేదు, నా దగ్గర అయితే ఈ టీషర్ట్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. సో ఇదేంటంటే కొంచెం సాఫ్ట్ క్లాత్ అనమాట. అండ్ నెక్ దగ్గర ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది, హ్యాండ్స్కి కూడా ప్యాటర్న్ వస్తుంది అనమాట. సేమ్ ప్యాటర్న్, నెక్ ప్యాటర్న్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. చాలా క్యూట్గా ఉంటుంది టీషర్ట్ అయితే. సో మీ దగ్గర ఏ టీషర్ట్ ఉన్నా కానీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక టాప్ వచ్చేసి సేమ్ జీన్స్ మీదకే నేనైతే హుడీని పేర్ చేస్తాను. సో ఎలా పేర్ చేస్తాను అనేది అయితే మీరు ఈ వీడియోలో చూస్తారు. వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ జాగర్స్ని టీషర్ట్ తోటి పేర్ చేస్తాను. నేనైతే ఇప్పుడే వేసేసుకొని వచ్చేస్తాను. నేనైతే టీషర్ట్ వేసేసుకున్నాను అండ్ అలానే జాగర్స్ కూడా వేసేసుకున్నాను. ఈ జాగర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ టీషర్ట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనకి ఇరిటేషన్ లాంటివి ఏది ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు కరెక్ట్ సైజ్ తీసుకున్నారు లేదా అనేది మాత్రం చూసుకోండి. ఓకే, సో ఇప్పుడైతే మనము సింపుల్గా మేకప్ లుక్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మేకప్ లుక్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ అయితే హెయిర్ చేసుకోవాలి కదా. సో ఈ మధ్య ఏంటంటే తెలిసింది, హెయిర్ని ఎక్కువగా కోమ్తో అయితే దువ్వకూడదంట. సో వీలైనంత వరకు హ్యాండ్స్ వాడడానికే యూజ్ చేయండి. నేను ఈరోజే హెడ్ బాత్ చేశాను కాబట్టి సో నేను ఇంకా చిక్కులు తీయలేదు, అందుకని కోంబ్ అయితే పక్కా యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ మిగతాదంతా సాఫ్ట్ చేసుకోండి, డీటాంగిల్ చేసుకోండి హెయిర్ అంతా. అండ్ లూజ్ హెయిర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే నార్మల్గా వదిలేసుకోవచ్చు. లేదు అంటే ఒక చిన్న క్యూట్ హెయిర్ స్టైల్ చూపిస్తాను నేను మీకు. సో ఆల్రెడీ నేను ఈ హెయిర్ స్టైల్ ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియో చూసేయండి. చాలా ఈజీగా అయిపోతుంది హెయిర్ స్టైల్ అయితే. పిన్స్ ఉంటాయి కదా, పప్పీస్, అవి పెట్టండి ఇక్కడ సరిపోతుంది. అండ్ సేమ్ ఇందాక చేసినట్టే ఇటు సైడ్ కూడా ట్విస్ట్ చేయండి. కానీ ఆ హెయిర్ స్టైల్ డ్రెస్ మీదకి మ్యాచ్ అవ్వలేదని చెప్పి హెయిర్ స్టైల్ అయితే మార్చేసాను. హెయిర్ స్టైల్ అయితే వేసుకుందాము. నేనైతే ఈ హెయిర్ స్టైల్ని కాలేజ్లో ఉన్నప్పుడు చాలా వేసుకునేదాన్ని, ఈ మధ్య అయితే వేసుకోవట్లేదు. కానీ సో ఫస్ట్ ఏంటంటే నేను సింపుల్గా అయిపోయే హెయిర్ స్టైల్స్ కూడా కొన్ని ఆల్రెడీ చేసేసాను. సో ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. లేదంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, సైడ్కి చూడండి. సో క్యూట్గా ఉంటుంది అనమాట. సో జీన్స్ మీదకి కానివ్వండి, లేదంటే లెగ్గిన్ టాప్స్ వేసుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే ఈ హెయిర్ స్టైల్ ఫేవరెట్ హెయిర్ స్టైల్ అనమాట. అంటే నా ఫేస్ వచ్చేసి కొంచెం ఓవల్ షేప్ ఉంటుంది కదా. సో నా ఫేస్ కట్కి అయితే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఇలా క్లిప్స్ పెట్టేసుకోవడమే, ఒక సైడ్కే పెట్టుకుంటాను అనమాట క్లిప్స్. మిగతాదంతా హెయిర్ లూజ్ చేసేస్తాను. అండ్ మొత్తం డీటాంగిల్ చేసుకోండి జుట్టంతా. సో అంతే అనమాట హెయిర్ స్టైల్, అంతే అనమాట. సో ఇప్పుడైతే బేసిక్ మేకప్ అనమాట. మేకప్ అంటే మేకప్ అని చెప్పలేము దాన్ని, జస్ట్ కొంచెం మన ఫేస్ మనకు అందంగా కనిపించడానికి అంతే. సో నేనైతే ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను ఫస్ట్. సో మీలో కూడా ఎవరైనా ఐబ్రోస్ ఫిల్ చేసుకునే వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. నాకైతే ఏది వేసుకున్నా వేసుకోకపోయినా జస్ట్ ఐబ్రోస్ ఒక్కటి పెట్టుకుంటే చాలా అనిపిస్తుంది అనమాట. అంటే ఫేస్లో తెలియని డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. మన ఫేస్ మనకే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. నాకైతే అలానే అనిపిస్తుంది. సో మీరు ఏదైనా ఒక్కటి యూజ్ చేయాలనుకుంటే అది ఏమై ఉంటుంది అంటే లిప్స్టిక్ కానివ్వండి, లేదంటే ఇలా ఐబ్రో పెన్సిల్ కానివ్వండి, అలా ఒక్కొక్కటికి ఒక్కొక్కటి ఉంటుంది కదా మస్ట్ అనే ఏమంటారు థింగ్స్ అయితే. సో అలాంటివి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఐబ్రోస్ వేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ లిప్స్టిక్ అనమాట ఇది బర్గండీ షేడ్. సో చాలా బాగుంటుంది, లైట్గా వేసుకోండి. యాక్చువల్గా అయితే మా కాలేజ్లో
సడన్గా డెసిషన్స్ తీసుకుంటారనమాట. లైక్ ఫస్ట్ టైం మేమైతే జీన్స్ వేసుకొని వెళ్ళే వాళ్ళం. తర్వాత సడన్గా ఒక రోజు ఏమైందంటే జీన్స్ అలౌడ్ లేదని చెప్పేశారనమాట. సో వీవర్ లైక్ వాట్, ఎందుకు జీన్స్ అలౌడ్ లేదు అని. బట్ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి నార్మల్ అయిపోయింది అనుకోండి. కొన్ని రోజులు అయితే చెక్ చేసేవాళ్ళం అనమాట కాలేజ్ గేట్ దగ్గర. సో ఇప్పుడు ఎలా ఉందో మరి తెలియదు, కాలేజ్ అయిపోయి వాళ్ళు 2 years అయిపోతుంది కాబట్టి. సో ఎస్, వీల్ మిస్ ద కాలేజ్ ఆబ్వియస్లీ. సో నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఫుల్ లుక్ అయితే చూపిస్తాను. ఓకే, సో ఫైనల్ లుక్ అయితే ఇది. చెప్పాను కదా నేను జాగర్స్ వేసుకుంటున్నానని. సో జాగర్స్ అనమాట, జీన్స్ ఇది. అండ్ ఇది వచ్చేసి టాప్ అనమాట. సో నేను వేసుకున్న క్యూట్ హెయిర్ స్టైల్. నాకు ఈ హెయిర్ స్టైల్ ఎప్పుడు వేసుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకో తెలియదు, ఫేస్ అయితే కొంచెం క్యూట్గా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. మీ ఫేవరెట్ షేడ్స్ కూడా ఏంటిదో కింద కమెంట్ చేయండి. నా ఫేవరెట్ షేడ్ అయితే ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ కూడా ఫిల్ చేశాను కొంచెం లైట్గా. సో ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట. సో చూసేయండి ఒకసారి. సో ఎస్, ఫైనల్ లుక్ అయితే చూసారు కదా. జస్ట్ 5 minutes కూడా పట్టలేదు మనకి, అంత ఈజీగా అయిపోయింది. అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఆబ్వియస్లీ జీన్స్ వేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా జీన్స్ వేసుకుంటారు. ఎందుకంటే కంఫర్టబుల్ డ్రెస్ ఏదైనా ఉందంటే అది జీన్స్ అనే నాకు అనిపిస్తుంది అనమాట. సో ఈ అవుట్ఫిట్ నచ్చితే కింద అయితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ అవుట్ఫిట్ ఏంటో చూపిస్తాను. ఓకే, చెప్పాను కదా నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి స్వెట్ షర్ట్ అనమాట. సో స్వెట్ షర్ట్ వేసుకొని మళ్ళీ వచ్చేస్తాను. బై బై. టడా, సెకండ్ టాప్ అనమాట ఇది. సో ఇదైతే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్, నాకైతే ఫుల్ స్లీవ్స్ చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది ఇందాక దానికంటే నాకైతే ఇది చాలా నచ్చింది. ఇది వింటర్స్లో అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా స్టైలిష్గా కనిపిస్తాము, అలానే మనకి కూడా చలేయకుండా ఉంటుంది అనమాట. సో ఇందాక వేసుకున్న టాప్ ఏంటంటే అది సమ్మర్స్లో లేదంటే అప్పుడప్పుడు వేసుకోవడానికి మాత్రమే బాగుంటుంది. బట్ ఇలాంటివి అయితే వింటర్స్లో పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. స్వెట్ షర్ట్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ గురించి చేసేద్దాం. యాక్చువల్గా అయితే మనం ఇందాక వేసుకున్న హెయిర్ స్టైల్ దీని మీద కూడా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మనం పోనీ కూడా వేసేసుకోవచ్చు. మనకి ఇరిటేషన్ లేకుండా ఉండాలంటే పోనీ వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం యాక్చువల్గా అయితే పోనీ వేసుకుంటే. బట్ టు బీ ఫ్రాంక్, నాకైతే నా హెయిర్ చాలా థిన్ అనమాట. సో నేనైతే ఎక్కువగా హెయిర్ లూజ్ హెయిరే ప్రిఫర్ చేస్తాను. సో మీలో ఎవరికైనా థిక్ హెయిర్ ఉందంటే యూ కెన్ గో ఫర్ పోనీ టైల్ అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే ఈ హెయిర్ స్టైల్ నచ్చింది దీని మీద కూడా. సో సింపుల్ మేకప్ తెలుసు కదా ఆల్రెడీ. జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకోండి. స్నానం చేసిన వెంటనే రాసేసాను. అండ్ కొంచెం ఐబ్రోస్ వేసుకున్నాను అండ్ కొంచెం లిప్స్టిక్ వేసుకున్నాను అంతే. సో ఇప్పుడైతే ఫుల్ అవుట్ఫిట్ ఎలా ఉందో చూపించేస్తాను. దిస్ ఇస్ ద సెకండ్ అవుట్ఫిట్ అనమాట. చూసారా ఎంత స్టైలిష్గా కనిపిస్తున్నాం కదా. యాక్చువల్గా ఏంటంటే అలా వదిలేయకుండా ఇలా టక్కిన్ చేసామంటే లోపలికి కొంచెం మిడిల్ పార్ట్లో కొంచెం టక్కిన్ చేసామంటే చాలా బాగా అనిపిస్తుంది. సో సేమ్ మేకప్ అనమాట ఇందాక వేసుకున్నదే. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం అనమాట. చూడండి, స్టైలిష్గా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో ఓవరాల్ లుక్ అనమాట ఇది. సో ఫైనలీ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్. ఐ నో ఇది పెద్ద స్టైలింగ్ వీడియో ఏం కాదు, బట్ సింపుల్గా నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొన్ని నాకు తెలిసిన విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. లవ్ యూ ఆల్. బై బాయ్.